మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మీరు మీ జీవితాలలో ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయములో 11వ వచనంలో ఒక చక్కని మాటను తెలియజేస్తున్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. నాకు కొదవ కలిగినందున నేనేలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చక్కటి మాట. ఈ మాట సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు, సంఘస్థులకు, లోకంలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మాట ఈ మాట. నా ప్రియదేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండయి. ఏమండి? పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు. కనుక రాయబడినటువంటి లేఖనాన్ని, చదువుకున్నటువంటి లేఖనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది ప్రతి ఒక్కరికి అవసరం. నాకు, మనందరికీ అవసరమే ఆ మాట. మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. ఏమండి? మెచ్చుకున్నారని సంతోషపడేది కాదు, తిట్టినా కానీ. అంటే ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో మనం తృప్తి కలిగి ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఈ విధంగా ఉండడం ద్వారాగా మన జీవితంలో మనం ఏమండి, ఎవరు మనతో గొడవ పడరు, మనం ఎవరితో గొడవ పడం. అంటే అందరూ సమాధానంగా ఉంటాం. ఏమండి? ఏదైనా కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, ఆడ మనకు 10 మందిలో ఓ పాట ఇస్తే పాడాలి, లేదంటే వాక్యం చదవమంటే చదవాలి, ఆరాధన చేయమంటే చేయాలి. ఈ విధంగా ఏదో ఒకటి, అంటే మనకు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దాంతో తృప్తి పడాలంతే. నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు వాక్యం చెప్పనివ్వలేదు. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. ఒక వ్యక్తి మీద కోపాన్ని పెంచుకునేటువంటి విషయాలు. నా ప్రియులారా, అదేవిధంగా మన ఆయా సందర్భాలలో, ఆయా మీటింగులకు కానీ, ఆయా ప్రదేశాలకు కానీ వెళ్ళినప్పుడు జరిగిన దానిని బట్టి మనం ఏమాత్రం ఇది కాకుండా ఏదైతే మనకు అక్కడ కలిగి ఉందో దాన్ని బట్టి సంతోషించాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు పప్పుచారుతో అన్నం పెట్టిరనుకో, దేవుని స్తోత్రం. ఏమండి మాంసంతో పెడితే దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏమండి పచ్చి పులుసుతో తిన్నా, మాంసంతో తిన్నా ఆ రెండిట్లో కూడా సంతృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా.
నన్ను మంచిగా చూసుకోలేదనో, నాకు మర్యాద చేయలేదనో, ఏమండి, ఇలాంటివన్నీ కూడా వేస్ట్. అవి మనకు ప్రమాదం. ప్రతి పరిస్థితిలో మనం తృప్తి కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఉండగలిగినప్పుడు ఏమండి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి, దీవెనకరంగా మారుతాయి, మేలుకరంగా మారుతాయి. అందరితోటి సమాధాన స్థితిలో ఉంటాం మనం. ఏమండి, అందరికీ కుర్చీలు వేశారు, మనకు లేదనుకోండి, పర్వాలేదు, కింద కూర్చోడానికైనా ఇష్టపడదాం. నన్ను పిలువలేదని కానీ, నాకు మర్యాద చేయలేదని కానీ, నన్ను గౌరవించలేదని కానీ, నో, ఇలాంటివి పెట్టుకోకుండా ఉండడం మనకు మంచిది. ఎదుటి వ్యక్తి కూడా మన తగ్గింపును చూస్తాడు. ఏమండి, మన తగ్గింపును చూస్తాడు. ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు, ఎవరైనా కూడా మనల్ని పదే పదే పిలవడానికి ఇష్టపడతారు. నాకు అదైతేనే చేస్తా, నాకు ఇదైతేనే చేస్తా అనేటువంటిది అది మంచిది కాదు. కనుక ప్రియులారా, మనం ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఏమండి, ఒక విధంగా చెప్పాలంటే పౌలు భక్తునికి వచ్చినటువంటి శ్రమలు, ఏమండి, మరో విధంగా అనుకోకండి, యేసు ప్రభువు కూడా రాలేదు. యేసు ప్రభు కూడా అంత శ్రమ పడలేదు. అంటే యేసు ప్రభు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒకసారి తిన్నాడు. కానీ పౌలు భక్తుడు అదే ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. రాళ్ళతో కొట్టబడ్డాడు. ఏమండి, తుఫాన్ల మధ్యలో ఇరుక్కుపోయాడు. ఎటు చూసినా ఆయన అంటాడు, నాకు శ్రమ ఎదురొస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ పరిస్థితుల్లో కూడా తృప్తి కలిగి ఉన్నాడు. దేవానికి స్తోత్రం. ఏందట, ఆ స్థితిలో కూడా ఆయన తృప్తి కలిగి ఉన్నాడు. అంటే మనము కలిగేటువంటి తృప్తి ఇతరులను నిందించదు. మనం కలిగి ఉన్నటువంటి తృప్తి ఇతరులను అవమానపరచదు. మనము కలిగి ఉన్నటువంటి తృప్తి ఇతరులను వేలెట్టి చూపెట్టదు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితంలో చాలా అవసరం ఇది. ప్రతి ఒక్కరికి అవసరమే. మన నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి విషయాలే. కొన్ని సందర్భాల్లో నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, అయినా కూడా దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అందరూ తిన్న తర్వాత మనకేం మిగలదు, అయినా కూడా తృప్తి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన జీవితాల్లో ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో దేవుడు కూడా ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఏమండి, దావీదు అరణ్యానికి పారిపోయే సందర్భాలు ఎదురైంది. సౌలు రాజు తరుముతున్నాడంటే అదో లెక్కుంది. కానీ తన కన్న కొడుకు అబ్షాలోము తరుముతున్నాడు. షిమి తిడుతున్నాడు. అయినా కూడా మౌనంగా ఉన్నాడు, తృప్తి కలిగి ఉన్నాడు. ఆ తృప్తి కలిగి ఉండడమే ఆయనను సింహాసనం ఎక్కించింది. అయ్యో, నేను దేవునికి పరమ భక్తుని, నాకెందుకు ఇలాంటివి ఎదురవుతున్నాయి? ఏమండి, యుద్ధం చేయడానికి బలం లేక కాదు,
చంపడానికి చేతకాక కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం తృప్తి కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని నిండుగా పలకరించగలిగిన వ్యక్తులముగా మనం ఉండగలగాలి. కనుక ప్రియమైన వారలారా, ప్రతి కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబాలలో ప్రతి సందర్భంలో మనకు ఎదురవుతూనే ఉంటాయి. మనం తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. మనకు జరిగిన దానిని బట్టి ఎవరినో అవమానపరిచేది ఎందుకు? ఎవరితో గొడవ పెట్టుకునేది ఎందుకు? ఎవరినో నిందించేది ఎందుకు? ఏమండి, మనల్ని మనం సరి చేసుకుంటే, ఆ పరిస్థితుల్లో కూడా తృప్తి కలిగి ఉంటే నిమ్మలం కాదు మనసు. ఏమండి, ఎవరి మీదనో కోపం పెట్టుకుంటే మనకు ఒరిగేది ఏమి లేదు. వాళ్ళకు మనకు మధ్యలో శత్రుత్వం తప్ప. నా ప్రియులరా, ఈ సమయంలో మనం తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అది చాలా అవసరం. ఆ తృప్తి కలిగి లేకపోతే మనకు ప్రమాదం, మన భవిష్యత్తుకు ప్రమాదం, మన జీవితానికి ప్రమాదం. కనుక దైవజనుడు రాసినట్లుగా ఏ స్థితిలో ఉన్నా కూడా తృప్తి కలిగి ఉండడం అనేటువంటిది మనకు అవసరం. అట్టి కృపను ప్రభు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ పాదాలకు స్తోత్రాలయ్యా. అవును, తృప్తి కలిగి ఉండడం మాకు కావాలి. అది మాకు క్షేమం, అది మాకు దీవెన, అది మాకు సమాధానం. ఆ విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు నాయనా. మా కుటుంబాలను సిద్ధపరచు, మా బిడ్డలను సిద్ధపరచు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తృప్తి కలిగి ఉండడానికి, సంతృప్తి కలిగి ఉండడానికి, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండడానికి నేర్పించు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించు. వారి కుటుంబాలలో ఉన్న సమస్త విధములైన బంధకాలను తీసివేయండి, ఇబ్బందులను తీసివేయండి, ఇరుకులను తీసివేయండి. మీ ఘనమైన ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన మీరు ఆలకించినందుకై కృతజ్ఞతావందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.